హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో నేను ఫిషింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను విన్న ఒక బ్రాండ్, మంచి బ్రాండ్ అంటే మేజర్ క్రాఫ్ట్. సో మేజర్ క్రాఫ్ట్ ఒక రాడ్ కొనాలి ఎప్పటికన్నా అని చాలా రోజుల నుంచి ఉంది. మేజర్ క్రాఫ్ట్ రాడ్ ఏది తీసుకోవాలని రీసెర్చ్ చేసి ఆల్రెడీ కొన్న యూజ్ చేస్తున్న యాంగ్లర్స్ రివ్యూ తీసుకొని మరి తీసుకున్నా ఇది. సో మన ఆర్కే ఫిషింగ్ యాంగ్లర్ బ్రదర్ ఉన్నాడు కదా, ఆ బ్రదర్ సజెస్ట్ చేసిండు ఇది ఈ రాడ్ బాగుంటుందని. సో ఇది ఏం రాడ్, ఎక్కడ తీసుకున్నా అవన్నీ డీటెయిల్స్ చెప్తా. సో ప్రస్తుతానికి అయితే ఇది నా బర్త్డేకి వచ్చింది, మా వైఫ్ గిఫ్ట్ ఇచ్చింది ఇది స్పెషల్గా, అందుకే నాకు స్పెషల్ రాడ్ ఇది. సో ప్రస్తుతానికి లెట్స్ ఓపెన్ ఇట్. ప్యాకింగ్ అయితే చాలా మంచిగా ఉంది. ఇది మనకి H2O హిల్స్ టు ఓషన్స్ అని ట్యాకిల్ షాప్ వాళ్ళు, వీళ్ళు పూణేలో ఉంటుంది వీళ్ళది. సో వీళ్ళ మంచి కలెక్షన్ ఉంటుంది. దీని ఫోన్ నెంబర్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఏమైనా ఇదే ఐటమ్స్ లేకపోతే ఇంకేమైనా మంచి ఐటమ్స్ ఆర్డర్ చేయాలంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. లెట్స్ సీ. చాలా లైట్ వెయిట్ ఉంది ఇది. అసలు దీంట్లో రాడ్ ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది, అంత లైట్ వెయిట్ ఉంది ఇది. అసలు రాడ్ ఉందా లేదా బాగా దీంట్లో. లెట్స్ సీ. ఏదైనా బెడ్ కాస్టింగ్ రాడ్ తీసుకునేటప్పుడు నేను ఫస్ట్ చూసే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అది 7 feet ఉండాలా, లైట్ వెయిట్ ఉండాలా, హ్యాండిల్ ప్రాపర్గా ఉండాలి. ఏ మోడల్ నాకు హ్యాండిల్ ఇష్టమో కూడా చెప్తా. సో రాడ్ డ్యామేజ్ కాకుండా వీళ్ళు చాలా మంచి ప్యాకింగ్ చేస్తారు, వీళ్ళు చాలా కేర్తో పంపిస్తున్నారు. హోప్ఫుల్లీ రాడ్ మంచిగా ఉందని అనుకుంటున్నా. ఈ కొరియర్ సర్వీస్ వచ్చేసి DTDC, ఎందుకంటే నాకు తెలిసి ఇది మండేనో ట్యూస్డేనో ప్లాన్ చేసేట్టున్నారు. తక్కువ టైంలో ఆర్డర్ చేస్తే వచ్చేసింది. ఓకే, నైస్ ప్యాకింగ్. సో ప్యాకింగ్ అయితే సేఫ్టీ ప్యాకింగ్ బాగుంది. ఇక్కడ చూడొచ్చు మేజర్ క్రాఫ్ట్ అని రాస్తుంది. ఇక్కడ మేజర్ క్రాఫ్ట్ బ్రాండ్ వచ్చేసి ఫస్ట్ క్యాస్ట్ ఫ్రెష్ వాటర్ బేస్ ట్రాట్ అని రాస్తుంది. ఫస్ట్ క్యాస్ట్ వాళ్ళది ఏమో గుడ్ బిగినింగ్ మేక్స్ అ గుడ్ ఎండింగ్ అంట. సో నేను రీసెంట్గా ఏం విన్నానంటే వీళ్ళు H2O వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇస్తున్న ప్రోడక్ట్స్కి వారంటీ కూడా ఇస్తున్నారు. నాకు తెలిసి ఇది వారంటీ కార్డ్ అనుకుంటా. దీని మీద రాసింది డిస్క్రిప్షన్, ఇది వచ్చేసి 7 feet రెగ్యులర్ ఫాస్ట్ మేడ్ ఇన్ చైనా అని రాసింది. సో ఇది మన వారంటీ కూడా హెల్ప్ చేస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ ఇట్. ఫోర్స్ఫుల్గా చేస్తే వచ్చేస్తుంది, ఇట్లా చింపినా గుంజినా వచ్చేస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ఫుల్లీ రిమూవ్ ఇట్, ఎందుకంటే మనకి వారంటీకి అవసరం వస్తుంది కాబట్టి. సో నచ్చనే పెడుతున్నా. ఫస్ట్ మేజర్ క్రాఫ్ట్ బెడ్ కాస్టింగ్ రాడ్ శ్రీకాంత్ దగ్గరకు వచ్చేసింది. చాలా లైట్ వెయిట్ ఉంది ఇది, చాలా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. నా దగ్గర ఇంత లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది. నాకు ఫస్ట్ నేను తీసుకుంది గూన్ స్కాట్ 7 feet, అది 110 grams. అది కొంచెం లైట్ వెయిట్ గానే నాకు స్టిల్ ఐ ఫెల్ట్ లిటిల్ వెయిట్. తర్వాత గోకాస్ట్ వాడినా, అది ఇంకా లైట్ వెయిట్ అనిపించింది. ఇది ఇంకా లైట్ వెయిట్, అసలు నా చేతిలో ఉందా లేదా అని అనిపిస్తుంది. ఫీల్ అయితే అది వస్తుంది. డీటెయిల్గా చూపిస్తుంది ఏం రాసిందో. మేజర్ క్రాఫ్ట్ అని ఇక్కడ రాసింది, వాళ్ళ బ్రాండింగ్ ఇక్కడ రాస్తుంది, ఇక్కడ కూడా రాస్తుంది. సో రాడ్ వచ్చేసి ఫస్ట్ క్యాస్ట్, ఇక్కడ కూడా దాని థీమ్ ఉంది, ట్యాగ్ లైన్ అ గుడ్ బిగినింగ్ మేక్స్ అ గుడ్ ఎండింగ్. ఇది బ్లాక్ బేస్ ఫిషింగ్ అని రాస్తుంది. FCC 7 feet అనమాట. ఇది ఇక్కడ రాస్తుంది 7 feet లూర్. ఇది ఆన్స్లో రాసింది, అంటే ఇక్కడ రాసింది చూడండి. లూర్ వెయిట్ వచ్చేసి 10 grams to 42 grams మ్యాక్స్. లైన్ వచ్చేసి 12 to 25 LB. LBని మళ్ళీ మనం కేజీస్ కన్వర్ట్ చేసుకోవాలా. మళ్ళీ ఇక్కడ చిన్న ట్యాగ్ ఇచ్చినారు. సో దీని మీద కూడా మళ్ళీ మేజర్ క్రాఫ్ట్ అండ్ బ్రాండింగ్ రాసింది. సేమ్ దీని మీద బాక్స్ మీద ఉన్న డిస్క్రిప్షన్ ఉంది. సూపర్ నచ్చింది, చాలా లైట్ వెయిట్. పట్టినాక తెలుస్తుంది. ఇది 7 feet హైట్ పరంగా చూస్తే 7 feet ఉంది, చాలా లైట్ వెయిట్. ఇది నేను ఎందుకు సజెస్ట్ చేస్తా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ క్రాఫ్ట్ వాళ్ళ బ్రాండ్ వారంటీతో పాటు ఫస్ట్ టైం వారంటీ వస్తుంది. ఇంతకుముందు అడుగుతుండే కదా వారంటీ ఉంటుందా లేదని, ఫస్ట్ టైం వచ్చింది వీటికి. లైట్ వెయిట్ ఉంది. ఇది స్పిన్నింగ్ రాడ్ ఎందుకు వద్దు స్నేకెడ్ ఫిషింగ్ అని నన్ను అడుగుతున్నారు క్వశ్చన్. ఒకటే రీజన్, స్పిన్నింగ్ రాడ్ 7 feet 8 feet ఉన్నా కూడా చాలా హెవీగా ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఈ షోల్డర్ మీద పెయిన్ వస్తుంది. నార్మల్గా కార్ప్ ఫిషింగ్ ఏం చేస్తాం మనం, ఇట్లా వేసేసి పెట్టేస్తాం, లేకపోతే ఇట్లా చూస్తుంటాం మన ఫ్లోటర్ కొడుతున్నా లేదా, ఆ గేమ్ ఆడతాం. కానీ స్నేకెడ్ ఫిషింగ్ ఏం చేయాలంటే నువ్వు దినం అంతా క్యాష్ చేస్తున్నావు, క్యాష్ చేసి ఈ
షోల్డర్ మీద బాగా పడుతుంది. సో లైట్ వెయిట్ అయితే మనకు మస్తు అడ్వాంటేజ్. నాకైతే సూపర్ నచ్చింది, చాలా లైట్ వెయిట్ ఉంది. సో వెరీ సూన్ నేను స్నేకెడ్ ఫిషింగ్ చేయబోతున్నా, పట్టుకొని చూపిస్తాను మీకు. అప్పుడు కూడా స్నేకెడ్ ఫిష్ ల్యాండ్ చేసి ఇప్పుడు ఫీల్ ఎట్లుందో కూడా చెప్తాను. సో ఇది మన మేజర్ క్రాఫ్ట్, వెరీ ఎక్సైటెడ్ టు యూజ్ ఇట్. సూపర్ షేప్ అండ్ సూపర్ సైజ్ అండ్ కలర్. థ్యాంక్స్ టు హిల్స్ టు ఓషన్, వాళ్ళు మన ఛానల్ గురించి చెప్తే కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చారు. అది ఇదంతా మన ఆడియన్స్ అండ్ శ్రీకాంత్ అడ్వెంచర్స్ ఫ్యామిలీ వల్లనే పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. And yes, thank you so much for watching our video. Please do give a like, share, comment and subscribe.